అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో డీసీసీఏ అలర్ట్ అయింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ ఫోకస్ పెట్టింది. భారత్లోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. దీంతో బోయింగ్ 787 సిరీస్ విమానాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది ఎయిర్ ఇండియా. ఇప్పటి వరకు 9 విమానాల సేఫ్టీ చెకింగ్ పూర్తయింది. మరో 24 బోయింగ్ 787 విమానాల సేఫ్టీని చెకింగ్ చేయాల్సి ఉంది. డీజీసీఏ ఇచ్చిన డెడ్ లైన్ లోపే టెస్టింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. డీజీసీఏ ఆదేశాల ప్రకారం వన్ టైం భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను ఎయిర్ ఇండియా కొనసాగిస్తోంది. బోయింగ్ 787 విమానాలు భారత్కు తిరిగి రాగానే తనిఖీలు చేయనున్నారు. అయితే ఈ టెస్టింగ్ ప్రక్రియలో కొన్ని పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుందని చెబుతోంది ఎయిర్ ఇండియా. దీంతో చాలా రూట్లలో ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందస్తుగా తెలియజేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు విమానాల స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. కొన్ని సమయాల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగిస్తున్నారు. కొందరి ప్రయాణికుల కోరిక మేరకు ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు.